రాహుల్ గాంధీ ఇండి కుడిమి బీజేపీ భారతీయ జనతా పార్టీ పార్లమెంట్లో మహిళలకు చట్టసభకు 33% రిజర్వేషన్ గురించి మన భారత ప్రధాని ప్రతి ఒక్క సభ్యునికి మీరు ఓటేసే ముందు మీ తల్లిని కానీ మీ చెల్లిని కానీ మీ అక్కని కానీ మీ భార్యలు కానీ వాళ్ళని చూసైనా వాళ్ళ గెలుపు గురించి చూసి ఓటేయమని అందరినీ ప్రాధేయపడితే అయినా కానీ వీళ్ళు వినకుండా ఏదైతే ఈ కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు ఏవైతే ఉన్నాయో మహిళా రిజర్వేషన్కు వ్యతిరేకంగా ఓటేసి ఇవాళ అందరు మహిళలను అవమానపరిచిర్రు. వాళ్ళ ఉసురు తాకి ఈ రాబోయే ఎన్నికల్లో ప్రతి ఎలక్షన్లో ఈ కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు చావు దెబ్బ తినక తప్పదని చెప్పి నేను కోరుకుంటూ ఈ కాంగ్రెస్ పార్టీకి మహిళలంటే ఓన్లీ ఇందిరాగాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ యాది కాదు, వీళ్ళు కనిపిస్తున్నారా? ఇక మిగతా మహిళలు కనిపిస్తలేరా? మీరు మహిళలను ఇప్పటికీ సుధా మోసపూరిత హామీలతో తెలంగాణలో సుధా వారికి ఇస్తున్న 4,000 పెన్షన్ కానీ, ఇంటింటికి 2,500 పెన్షన్ కానీ, మహిళల మన పిల్లలకు స్కూటీలు కానీ ఇస్తానికి ప్రతి దాంట్లో మహిళలు మోసపరుస్తూనే ఉన్నారు. మీ దొంగ హామీలతో దొంగ లెక్కలతో మీరు మహిళల ఉసురు పోసుకుంటారు. మీకు చావు దెబ్బ. రోజు బ్లాక్ డేగా ఈ భారతదేశం గుర్తిస్తున్నది. ఎందుకంటే ఇంత పెద్ద ప్రజాస్వామ్యం కలిగిన దేశంలో మరి మహిళలకు సమాన హక్కులతో 33% మరి రిజర్వేషన్ కల్పించడానికి ఈ 76 సంవత్సరంలో కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మరి ముందుకు వస్తే ఈ దొంగ నాటకాలు ఆడే రాజకీయ కుళ్ళు కుతంత్రాలతో ముందుకు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఇదే రాష్ట్రంలో ఉన్న రేవంత్ ఖాన్ గారు కానీ మరి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ మహిళల్ని కించపరుస్తూ నేడు బిల్లు ఎవరు కూడా మద్దతు ఇవ్వద్దని ఇండి కూటమి నిర్ణయించుకోవడమే ఇది దేశద్రోహంగా మేమందరం భావిస్తున్నాం. ఈ దేశంలో మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కూడా మీరు తప్పుదోవ పట్టిస్తూ మరి వారు రాసిన రాజ్యాంగాన్ని కూడా మీరు అనుసరిస్తలేరు. మీకు కేవలం మీ కుటుంబ పాలన మాత్రమే గడవడానికి సోనియా గాంధీ ఒకరే ఈ మీ కాంగ్రెస్ పార్టీకి మరి మహిళ ఉండాలని మీరు నిర్ణయించుకున్నారు. ఖబర్దార్ మేము చెప్తున్నాం, ప్రతి ఒక్క నారి శక్తి కూడా ఈరోజు కాళీమాతగా అవతారమెత్తి ఈ కాంగ్రెస్ కుళ్ళు రాజకీయాలని కూడా మరి ఒక తాండవం ఆడుతుందని చెప్పని కూడా చేస్తున్నాం. ఎక్కడైతే నువ్వు ఏ జన్మని నీ తల్లి గర్భ నుంచి నువ్వు బయటకు వచ్చినావో ఒక్కసారి నీ తల్లిని నువ్వు మర్చిపోతున్నావు. నీ తల్లినే నువ్వు అణగదొక్కే పరిస్థితి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిందంటే మరి ఇంతకన్నా దారుణము ఎక్కడ కూడా చూడలేము. కాబట్టి నేను మహిళలందరికీ కూడా ఒకటే కోరుతున్నా, నరేంద్ర మోడీ గారికి కుటుంబం లేదు, మరి వారసత్వం లేదు. వారు ఖచ్చితంగా చట్టసభల్లో 33% మహిళలకు మరి కల్పించి నిన్నటి ప్రోగ్రాంలో ఈరోజు భారతదేశంలో రానున్న ఎన్నికల్లో కూడా వారి సీట్లు కేటాయించాలని చెప్పని వారు ముందు తీసుకొస్తే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మరి తెలంగాణలో ఉన్న రేవంత్ రెడ్డి ఖాన్ ప్రభుత్వము మరి అణగదొక్కింది. కావున అందరూ గ్రహించి మరి రానున్న కాలంలో వారికి బుద్ధి చెప్పాలని భారతీయ జనతా పార్టీ కుట్ల పట్టాగా డిమాండ్ చేస్తున్నాం. భారత్ మాతా కీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం, అమిత్ షా గారి నాయకత్వం. ధన్యవాదాలు. రాజ్యాంగ సవరణ ఏదైతే మహిళా బిల్లు ఉన్నదో దానికి పూర్తిగా రాహుల్ ఖాన్, రేవంత్ రెడ్డి అనే ఈ వ్యక్తులు మరియు అఖిలేష్ యాదవ్ మరియు డిఎంకే తమిళనాడులోని డిఎంకే ఏదైతే ప్రభుత్వం ఉన్నదో పూర్తిగా వారు మహిళలకు వ్యతిరేకంగా ఈ ఆకాశంలో సగమైన భారతీయ మహిళలకు వాళ్ళు వ్యతిరేకంగా
ఏదైతే మహిళా బిల్లు 33% ఎమ్మెల్యేలలో, చట్టసభల్లో, ఎంపీలో ఏదైతే 33% రిజర్వేషన్ ఉందో అదే నరేంద్ర మోడీ వాళ్లకు అమలు చేద్దామని అమలు పరిచే ప్రయత్నంలో వాళ్ళు ఆ ఏదైతే రాజ్యాంగ బిల్లు వీగిపోయేటట్టు ప్రవర్తించిందో వారిని ఈ నారీ సమాజం ఏదైతే మహిళా సమాజం ఉన్నదో ఎన్నటికి కూడా క్షమించేది. ఇప్పటికీ గత 15 సంవత్సరాలుగా ఈ బిల్లు పెడదామనే ప్రయత్నంలో బీజేపీ ప్రభుత్వం ఉంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుకుంటుంది. గతంలో కూడా వారు అధికారంలో ఉన్నప్పుడు కూడా రాజ్యసభలో ఆమోదించారు, కానీ పార్లమెంటులో ఆమోదించకుండా కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారు. వాళ్ళని మహిళా లోకం రానున్న పశ్చిమ బెంగాల్ మరియు తమిళనాడు ఎన్నికల్లో వాళ్ళకు సరైన గుణపాఠం చెప్పబోతుంది. అదేవిధంగా ఈ తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఇక్కడ ఏదో డీలిమిటేషన్లో సీట్లు తక్కువ వస్తాయని ఇక్కడ ప్రజలను మభ్యపెడుతున్నాడు. వాస్తవంగా మా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు చాలా క్లియర్గా ప్రకటించారు, దాదాపు 50% ఇక్కడ 9 నుంచి 10 సీట్లు పెరిగే అవకాశం ఉన్నది. కానీ చెప్పినప్పటికీ చేతగాక చేయలేక వాళ్ళ దగ్గర అసలు అభ్యర్థులు ఉన్నారో లేదో తెలియక ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ మహిళా బిల్లుకు వ్యతిరేకంగా ఉన్నది. అందున నేను సమస్త ఈ భారతదేశ మహిళలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, రాబో ఎన్నికల్లో మహిళలందరూ కలిసి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చిత్తుగా ఓడించి రేవంత్ రెడ్డికి మరి సోనియా గాంధీకి రాహుల్ గాంధీ కూడా గుణపాఠం చెప్పాలని కోరుతున్నా. అదేవిధంగా ఏదైతే మహిళా బిల్లు అంటారో మహిళలంటే కాంగ్రెస్ పార్టీ ఉద్దేశంలో కేవలము ఇందిరాగాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ మాత్రమే మహిళలు. భారతదేశంలో ఉన్న మహిళలు ఏ మహిళలు కూడా వాళ్ళ మహిళలకి వాళ్ళ కనబడతలేదు. కుట్రపూరితంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈ బిల్లును అడగదొక్కింది. వాళ్లకు రాబో ఎన్నికల్లో సరైన గుణపాఠం చెప్పాలని నేను ప్రజలందరినీ వినమ్రంగా కోరుతున్నాను.